హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి రన్ అవుతున్నాయి కదండి. సో చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. అలాగే ఎగ్జామ్స్ రివ్యూ కావాలా అని అడిగితే కనుక కావాలని కామెంట్ చేశారు. సో చాలామంది కావాలి ఎస్ ఆర్ నో అని పెడితే కావాలని చెప్పారండి. సో మీకైతే నేను కరెంట్ అఫైర్స్కి సంబంధించిన 2 days అంటే 2nd డిసెంబర్ అండ్ 1st డిసెంబర్ ఆ రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ చెప్తానండి. క్వశ్చన్స్ అయితే చెప్పాను. క్వశ్చన్స్ కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే క్వశ్చన్స్ అనేది డైరెక్ట్గా చెప్పకూడదు. సో నా ఛానల్ పోతుందండి డైరెక్ట్గా చెప్తే. సో చాలామంది చెప్తుండొచ్చు, బట్ నేను కష్టపడి ఇంతవరకు తెచ్చుకున్న ఛానల్ని అయితే పోగొట్టుకోలేను. సో అందుకోసం అని చెప్పేసి మీకు కనుక డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో క్విజ్ లాగా కండక్ట్ చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే మన కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్స్ వచ్చాయి. ఫస్ట్ ఏమిటంటే మనం 2nd డిసెంబర్ అనేది చూద్దామండి. సో ఈ కరెంట్ అఫైర్స్ చూసుకోవడం అంటే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూసుకోవడం వెళ్ళడం వల్ల మీకు కొంచెం యూజ్ ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అని మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో 2nd డిసెంబర్ 2025 రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అండి. సో ఫస్ట్ వచ్చేసి ఉమెన్ క్రికెట్ గురించి అడిగాడండి. ఉమెన్ క్రికెట్ 2025 మనకు మోస్ట్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినవని 2025కి సంబంధించినవేనండి. అది కూడా వితిన్ 9 months. ఓకే, వితిన్ 9 months అడుగుతున్నాడు. సో మనకి ఇప్పుడు డిసెంబర్ కాబట్టి మీరు జూన్ వరకు కనుక చెక్ జూన్ ఆర్ జూలై కూడా జూలై హాఫ్ వరకు అయితే చెక్ చేసుకోండి, లేదంటే జూన్ వరకు అనేది ఎనఫ్. సో డిసెంబర్ కాబట్టి జూన్ వరకు చెక్ చేసుకోండి. జూన్ వరకు కూడా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అనేవి, ఓకేనా. 9 months. సో జూన్ నుంచి బ్యాక్ 9 months మనకి జనవరి అలా అంటే జూన్ ముందు నుంచి అండి. అంటే జూన్ ముందు నుంచి మనకి 9 months ఏవైతే వస్తాయో బిఫోర్ ఉండే మంత్స్, సో అవైతే చెక్ చేసుకోండి, ఓకేనా. కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ వచ్చేసి ఉమెన్ క్రికెట్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. మోస్ట్లీ 2025 కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఫుట్బాల్ మే ఫుట్బాల్ గురించి అండి. మే 2025 జరిగిన ఫుట్బాల్ గురించి అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ డేస్. సో మనకి వరల్డ్ ఎర్త్ డే అండ్ వాటర్ డే. సో ఇలాంటి డేస్ ఉంటాయి కదా, ఓషన్ డే. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడండి, ఇంపార్టెంట్ డేస్. సో దాని గురించి కూడా ఏంటంటే ఇంపార్టెంట్ డేస్ ప్లస్ థీమ్ అడుగుతున్నాడండి. సో థీమ్ ఇన్ 2025 ఏం థీమ్? వరల్డ్ ఓషన్ డే థీమ్. సేమ్ క్వశ్చన్ అడిగాడండి, వరల్డ్ ఓషన్ డే థీమ్ ఏంటి? ఓకే, థీమ్ అడుగుతున్నాడండి. సో కంపల్సరీ అడుగుతున్నాడు. ఈ థీమ్స్ అండ్ ఇంపార్టెంట్ డేస్ అనేవి కంపల్సరీ చూసుకొని వెళ్ళండి, ఈజీగా ఉంటాయి. సో ఈజీగా స్కోర్ అనేది చేయొచ్చు. సో థీమ్ ఇన్ 2025 వరల్డ్ ఓషన్ డే థీమ్ ఏంటి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా 1 క్వశ్చన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అడుగుతున్నాడండి. సో ఒక స్కీమ్ ఇచ్చేసి బేటీ బచావో బేటీ పడావో బేటీ బచావో అనేది, అంటే ఆడపిల్లల్ని చదివించాలి కాపాడాలనేది. ఆ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఆ స్కీమ్స్కి ఎన్ని ఇయర్స్, లేదంటే ఈ స్కీమ్ దేనికి సంబంధించింది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే సేమ్ స్కీమ్, గవర్నమెంట్ స్కీమ్స్ కాదు, అంటే డిఫరెంట్ నాకు అది గుర్తొచ్చింది, నేను అది చెప్పాను. సో డిఫరెంట్ ఉంటాయి కదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్స్ అయితే కండక్ట్ చేస్తుందో దట్టు వాటికి 25 years కానీ అండ్ 50 years కానీ లేదంటే 100 years కానీ ఇలా కంప్లీట్ అయి ఉంటాయో, 15 కానీ 10 years కానీ ఇలా కంప్లీట్ అయిన స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి చైర్పర్సన్స్ అడుగుతున్నాడండి. లైక్ ఎస్బీఐ. సో ఎస్బీఐ చైర్పర్సన్ ఎవరు, ఆర్బీఐ చైర్పర్సన్ ఎవరు, సో ఇలాంటివి అడుగుతున్నాడు. ఓసారి చూసుకొని వెళ్ళండి ఇంపార్టెంట్ చైర్పర్సన్స్ గురించి. న్యూ డైరెక్టర్స్ ఇన్ 2025. సో ఎవరైతే 2025లో అపాయింట్ అయింటారో, లైక్ అపాయింట్మెంట్స్ గురించి అడుగుతున్నాడని, న్యూ డైరెక్టర్ ఇన్ 2025. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ గురించి అడుగుతున్నాడండి. దట్టు 2025కి సంబంధించి. సో స్పోర్ట్స్ అంటే చాలా స్పోర్ట్స్ వస్తాయి, మనం ఆల్రెడీ పైన చూసాం కదా.
క్రికెట్, క్రికెట్ గురించి అడిగాడు, ఫుట్‌బాల్ గురించి అడిగాడు. సో, స్పోర్ట్స్‌కి రిలేటెడ్ మ్యారథాన్స్ గురించి అడుగుతున్నాడండి. ఉమెన్ మ్యారథాన్ గురించి అడిగాడండి. 2025కి సంబంధించింది. ఓకే. స్పోర్ట్స్ గురించి కొంచెం బాగానే అడుగుతున్నాడు. చూసుకొని వెళ్ళండి. సమ్మిట్స్ కూడా అడుగుతున్నాడండి. G7 సమ్మిట్, G20 సమ్మిట్స్ ఇలా వాటికి సంబంధించి అడుగుతున్నాడు. ఇంకోటేంటంటే ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ ఇన్ ఇండియా. సో, ర్యాంకింగ్ ఇన్ ఇండియా. సో, మన ఇండియా అనేది ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్‌లో ఏ ఏ ర్యాంక్‌లో ఉంది? సో, ఎన్నో ర్యాంక్‌లో ఉందని అడుగుతున్నాడు. అది కూడా 2025కి సంబంధించింది. ఏ ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ 2025లో రిలీజ్ అయి ఉంటాయో సో, అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో, ఇవొచ్చేసి మనకి డిసెంబర్ 2, 2025 రోజున జరిగిన ఎగ్జామ్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అండి. సో, నాకు గ్యాదర్ అయినంత వరకు అంటే నాకు దొరికినంత వరకు మీకైతే మెన్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి 1 డిసెంబర్ 2025 రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ గురించి చూద్దాం. సో, నేను చెప్తున్నాను కదండీ G20, G7 సమ్మిట్స్ గురించి అడుగుతున్నాడు. కంపల్సరీ 1 క్వెషన్ వస్తుంది. చూసుకొని వెళ్ళండి. సెబీ చైర్పర్సన్స్ ఎవరు అని అడిగాడండి. సో, ఇది డైరెక్ట్ క్వెషన్ అడిగాడు. అవార్డ్స్ ఇన్ 2025. సో, ఆస్కార్ అవార్డ్ గానీ, అర్జున అవార్డ్ గానీ ఇలాంటి అవార్డ్స్ గురించి అడుగుతున్నాడు. సో, ఆర్‌బీఐ గురించి అడుగుతున్నాడు. జీడీపీ గ్రోత్ ఇన్ 2025 గురించి అడిగాడు. ఇంపార్టెంట్ డేస్ చెప్పాను కదండీ. ముందు కూడా చెప్పాను కదా! ఇంపార్టెంట్ డేస్ గురించి కంపల్సరీ అడుగుతున్నాడు. సో, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్. ఫినాన్షియల్ కమిషన్ గురించి 1 క్వెషన్ అడిగాడండి. సో, ఐపీఎల్ గురించి చెప్పాను కదా! స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ గురించి ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో, ఐపీఎల్‌లో హై స్కోర్ ఎవరు కొట్టారు? సో, ఇన్ 2025 సో, ఇలాంటి క్వెషన్స్ అడుగుతున్నాడు. ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. అండ్ సుప్రీం కోర్ట్‌కి రిలేటెడ్ 1 క్వెషన్ అడుగుతున్నాడు. ర్యాంక్స్ మన ఇండియా ర్యాంక్ ఎంత? సో, ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్‌లో ఇండియా ర్యాంక్ ఎంత అనేది కంపల్సరీ అడుగుతున్నాడు. సో, ప్రతిసారి క్వెషన్ వస్తుంది. డేలో 1-2 క్వెషన్స్ అనేవి అంటే 3 షిఫ్ట్స్‌లో 1 ఆర్ 2 టైమ్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో, ఇంపార్టెంట్ అండి. ర్యాంక్ అండ్ ఇండెక్సెస్ అండ్ థీమ్స్ అండ్ ఇంపార్టెంట్ డేస్. స్పోర్ట్స్ నుంచి కూడా. సో, నెక్స్ట్ వచ్చేసి యోగా గురించి 1 క్వెషన్ అడిగాడండి. సో, ఇంపార్టెంట్. సో, అది మన ఇండియాకి సంబంధించిందే. నెక్స్ట్ వచ్చేసి డేస్ మెయిన్ థీమ్స్ అదే ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదండీ. వాటి థీమ్స్ ఏంటి? మెయిన్ థీమ్స్ ఏంటి? సో, ఇక్కడ చెప్పాను కదా వరల్డ్ ఓషన్ డే 2025 యొక్క థీమ్ ఏంటి? సో, ఇలాంటి క్వెషన్స్ అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ థీమ్స్ ఖచ్చితంగా 1 క్వెషన్ వస్తుంది. సో, డేస్ నుంచి అడుగుతున్నాడు. థీమ్స్ గురించి అడుగుతున్నాడు. లేదంటే కంబైన్ చేసి ఒకటే అడుగుతున్నాడు. సో, 1-2 క్వెషన్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి. డేస్ అండ్ ఇంపార్టెంట్ థీమ్స్ గురించి. సో, అలాగే ర్యాంక్స్ అండ్ ఇండెక్స్ నుంచి 1-2 క్వెషన్స్ వస్తున్నాయి. స్పోర్ట్స్ గురించి అడుగుతున్నాడు అండి. సో, డైరెక్టర్స్ గురించి, న్యూ అపాయింట్మెంట్స్, అవార్డ్స్ గురించి ఇలా ప్రతి దాని గురించి ఇక్కడ నేను మెన్షన్ చేసిన ప్రతి దాని గురించి అడుగుతున్నాడు. సో, అన్నీ ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. అలాగే మాకు పర్టికులర్‌గా ఏ క్వెషన్ అడిగాడో కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. సో, అక్కడ నేను అనేది క్వెషన్స్ అనేది క్విజ్ రూపంలో కండక్ట్ చేస్తాను. మీకు క్వెషన్‌తో పాటు ఆన్సర్ కూడా అక్కడే తెలిసిపోతుంది. ఓకేనా? సో, టెలిగ్రామ్ ఛానల్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి రివ్యూస్ వీడియోస్ మీకు కావాలి అంటే నేను కరెంట్ అఫైర్స్ గురించి చెప్తున్నాను కదండి. మీకు ఇంకా రీజనింగ్, అర్థమెటిక్ వీటి గురించి కూడా కావాలి అనుకుంటే కనుక కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం వీడియోస్ చేస్తాను. ఓకేనా? సో, ఈ వీడియోలో అయితే 2 డేస్ కరెంట్ అఫైర్స్ మీకు ఇచ్చేసానండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్